సహజంగా అసలు పుట్టుకతోటే చాలా దుష్టమైన స్వభావం రాముడిది. ఎవరు చెప్తున్నది నేను కాదు, వాల్మీకి మహర్షి కాదు, రావణుడు చెప్తున్నాడు. రావణుడు చెప్పింది వాల్మీకి మహర్షి రచన చేశారు. దుశ్శీల, తీక్ష్ణ, చాలా తీక్ష్ణమైనటువంటి లక్షణం ఉన్నవాడు. అంటే అవతల వారి పట్ల ఎప్పుడు ఉద్విగ్నతతో ఉంటాడు, ఉద్వేగంతో ఉంటాడు. ప్రశాంతంగా ఉండి ఆలోచించేటటువంటి లక్షణం ఉన్నవాడు కాడు. తీక్ష్ణ, అక్కడతో పోలేదు. కర్కశ, అవతలవాడు బాధపడితే ఆయనకి సంతోషం. ఇవన్నీ ఎవరివి? నిజానికి రావణుడివి. అటుకి చెప్తున్నాడు, రాముడికి చెప్తున్నాడు. అది విచిత్రం. కర్కశ, ఎప్పుడైనా ఆయన సంతోషంగా ఉండాలంటే ఎవడో ఒకడు బాధపడుతూ ఉండాలి ఆయన వల్ల. అలా బాధపడితే సంతోషిస్తాడు. రామాయణంలో మీకు ఇద్దరు కనపడతారు. వాళ్ళిద్దరికీ పని ఏమిటంటే నిద్ర లేవడం, సంధ్యావందనం, పూజ అన్నీ చేసుకోవడం, చక్కగా భార్య పెట్టిన పలహారం తాగేయడం, సేరుపాలు తాగేయడం. మంత్రిని పిలుస్తాడు, ఇవాళ ఎవరి మీద కెడదాం చెప్పంటాడు. అలా వాలి ఒకడు కనపడతాడు, రావణుడు ఒకడు కనపడతాడు. వీళ్ళిద్దరికీ అదే పని. అలా ఎంతమంది మీదకి వెళ్ళారో తెలుసా? ఆఖరికి యమధర్మరాజును కూడా విడిచిపెట్టలేదు రావణాసురుడు. యమధర్మరాజు గారిని పట్టుకున్నాడు రోజున యుద్ధానికి. పాపం రావణుడు వచ్చేస్తున్నాడని తెలిసి, అయ్య బాబోయ్ నేను ఎక్కడికి పారిపోవాలని చెప్పి అర్థం కాక యమధర్మరాజు గారు ఒడ్డున కాకి ఒకటి కూర్చునుంటే కాకి నీలో దూరిపోతానే, రావణుడు కనపడకుండా ఎక్కడికన్నా ఎగిరిపో అన్నాడు. అంటే కాకి సరే దూరిపోమ్మంది. సూక్ష్మ రూపంలో యమధర్మరాజు గారి కాకిలో కడితే కాకి ఎగిరిపోయింది. నన్ను రక్షించావు, నీకు వరం ఇస్తున్నాను. ఇక పైన ఎప్పుడైనా పితృపిండాలు పెడితే నువ్వు ముట్టుకుంటేనే ఆ పితృపిండాలు పితృదేవతలకి చెందుతాయి. అందుకే కాకొచ్చి కావు అందా పిండం ముట్టుకుందా అని చూస్తుంటారు. రావణుడి వల్ల కాకి పొందిన వరం ఉత్తరాఖండ. అంతలా యుద్ధాలు పెడుతుండేవాడు వాలి, అంతే అలాగే పెడుతుండేవాడు యుద్ధాలకి. ఇద్దరిది ఒకే రకమైనటువంటి రాక్షస ప్రవృత్తి. కాబట్టి కర్కశ, ఇతరులు బాధపడుతుంటే తను సంతోషిస్తూ ఉంటాడు రాముడు. కాబట్టి దుశ్శీల, తీక్ష్ణ, కర్కశ, లుబ్ధ, ఒక్క నయా పైసా తనది ఇతరులకు ఇవ్వడు. త్యాగము, దానము ఈ మాటలు లేవు. అందరివి తన వైపోవాలి, తెచ్చుకుని తాను దాచేసుకోవాలి. ఇది రాముడి స్వభావం. ఇది ఎవరిది? నిజానికి రావణుడిది. అన్నగారు కుబేరుడి దగ్గర పుష్ప విమానం ఎత్తుకొచ్చి తనదిగా అనుభవిస్తున్నాడు. ఎక్కడెక్కడ ఏది తన కంటికి నదరగా కనపడితే అవన్నీ ఎత్తుకొచ్చి తనవిగా దాచుకుంటాడు. ఏదో ఒక పెద్ద గజ దొంగ ఇంటికి పోలీసులు వెళ్ళి ఒక్కసారి పట్టుకుంటే అన్ని ఊళ్ళల్లోంచి అందరిళ్లలోంచి ఎత్తుకొచ్చిన వస్తువులన్నీ వాడి ఇంట్లో ఎలా దొరుకుతాయో అలా దొరుకుతాయి రావణాసురుడి ఇంట్లో. అన్ని పట్టుకొచ్చాడు. అన్ని పట్టుకొచ్చినటువంటి రావణుడు రాముడి గురించి అంటాడు లుబ్ధ, పరమలుబ్ధుడు, పైగా మూర్ఖ. ఒకరు చెప్తే వినే స్వభావం లేదు. తను ఏమనుకున్నాడో అంతే. ఎవరిది? అంగదుడు చెప్పాడు, ఆంజనేయ స్వామి చెప్పారు, భార్య మండోదరి చెప్పింది, తల్లి కైకసి చెప్పింది, మేనమామ చెప్పాడు, తమ్ముడు విభీషణుడు చెప్పాడు, కుంభకర్ణుడు చెప్పాడు. ఎవరు చెప్పినా మారలేదు. చివరికి 10 తలలు తెగిపోయాయి అంతే తప్ప పుర్రె ఇంకోళ్ళు చెప్పిన మాట విందాం. ఇది వాడి బుద్ధి, రావణ బుద్ధి. ఇది రాముడికి చెప్తున్నాడు. నాకు కడుపు మంట ఆగదు, అందుకని మళ్ళీ ఇటువైపుకి చెప్పి ఖండిస్తూ ఉంటాను. నేను అలా ఖండించక్కర్లేదు, మీకు తెలుసు. అయినా ఆక్రోశం రాముడిని ఇలా అంటాడా అని అందుకని ఖండన చెప్తూ ఉంటాను. కాబట్టి మూర్ఖ, లుబ్ధ, అజితేంద్రియ, ఇంద్రియములను అరికట్టలేడు, విచ్చలవిడిగా వదిలేశాడు ఇంద్రియాన్ని. అందువల్ల ఏంటంటే తనకేదో తినాలనిపిస్తుంది తింటాడు, తాగాలనిపిస్తుంది తాగుతాడు, అనుభవించాలనిపిస్తుంది ఎత్తుకొస్తాడు అనుభవిస్తాడు. ఆవిడ బాధపడుతోందా, పరకాంత, ఆవిడేమైనా లేకపోతే మహాతల్లి మహాపతివ్రత, ఇవేం ఆయనకి అక్కర్లేదు. ఆయన కోరుకున్నాడు ఎత్తుకొస్తాడు. ఈ కుట్రంతా చేస్తున్నవాడు ఎవరసలు సీతాపహరణానికి? దానికి అది ఇవన్నీ చెప్తున్నాడు. ఇది రాముడికి చెప్తున్నాడు. అజితేంద్రియ, ధర్మత్యక్త, ధర్మాన్ని ఎప్పుడో వదిలేశాడు రాముడు. అసలు ధర్మం అన్న మాటే లేదు రాముడికి, ధర్మానికి పొంతన లేదయ్యా అన్నాడు. అసలు మూర్తీభవించిన ధర్మం రామచంద్రమూర్తి. ధర్మత్యక్త, అంతేకాదు అధర్మం అన్నది ఏముంటుందో అవన్నీ పాటిస్తాడు. ధర్మాన్ని వదిలేశాడు, పోను వదిలిస్తే వదిలేశాడు, గొడవ వదిలిపోయింది. అధర్మం ఎక్కడుందో దాన్నంతా పట్టుకుంటాడు. ఇన్ని దుర్గుణములు కలిగినటువంటి వాడు.
ఇన్ని దుర్గుణములు కలిగినటువంటి రాముడున్నాడే, దండకారణ్యంలో ప్రవేశించి నిష్కారణంగా చంపేశాడు 14,000 మందిని. ఆ రాముడు బాధపడాలి అంటే, ఆ రాముడిని సంహరించాలంటే ఒకటే మార్గం ఉంది. రాముడి ప్రాణం రాముడి భార్య సీతమ్మ. ఆ సీతమ్మను అపహరించాలి. సీతమ్మను అపహరించాలంటే నువ్వు నాకు సహాయం చేయాలి. నువ్వు బంగారు చుక్కలున్నటువంటి జింకగా మారిపోవాలి. మారిపోయి సీతారాములు నివాసం చేస్తున్నటువంటి ఆ ఆశ్రమ వాటిక దగ్గర తిరగాలి. సీతమ్మ ఆకర్షింపబడుతుంది నీ రూపాన్ని చూసి. నాకు ఈ జింక కావాలంటుంది. వాడు ఎంత గొప్పగా అంచనా కట్టాడో చూడండి. మోసం చేయడానికి ప్రణాళిక రచన అంటే ఎంత సిద్ధాస్తుడో ఆ ఉపకరణాలు ఎంచుకోవడంలో కూడా. కాబట్టి ఎందుకని కామరూపి వెళ్ళగలడు, తట్టుకోగలడు, అంత బలం ఉన్నవాడు, అందుకు పంపిస్తున్నాడు. అందుకని బంగారు చుక్కలున్న జింకగా మారు, అక్కడ తిరుగు. సీతమ్మ ఆకర్షింపబడుతుంది, నువ్వు కావాలంటుంది. రాముణ్ణి పంపుతుంది, నువ్వు కనపడక దూరంగా పారిపో. రాముడు నిన్ను వేటాడడం కోసం నిన్ను అనుసరించి వచ్చేస్తాడు. బాగా లోపలికి తీసుకెళ్ళిన తర్వాత రాముడు నీ మీద బాణం వేస్తాడు. రామబాణానికి ఎదురు లేదు. రామపరాక్రమం ఏమిటో తెలుసు రావణాసురుడికి. చూడండి మళ్ళీ వెంటనే ఎలా చెప్తాడో. బాణం వేసినప్పుడు నీ ప్రాణములు పోతాయి. పోయే ముందు ఉపకారం చేయి. రాముడి కంఠాన్ని అనుకరించి హా సీత, హా లక్ష్మణ అనరు. సీతమ్మకి ఆందోళన కలుగుతుంది భర్త విషయంలో. లక్ష్మణుణ్ణి రాముడి క్షేమం చూడమని దూరంగా పంపిస్తుంది. నాకు చాలా తేలిక, సీతమ్మను అపహరిస్తాను. ఈ ఉపకారానికి ప్రాతిపదిక నీ నుండే జరగాలి, నువ్వు చెయ్యాలి ఈ పని అన్నాడు. మారీచుడికి వెంటనే నోరెండిపోయింది. ఇదే మాట వాల్మీకి మహర్షి రాశారు. నోరెండిపోయి పెదిమిలన్నీ పగిలిపోయినట్టయిపోయి నాలుక పెట్టి నోరంతా తడుపుకుని పెదిమిలు రాసుకుని వెంటనే ఆయన అన్నాడు, ఒకవేళ నీ మృత్యువుకి లంకానాశనానికి నా మృత్యువుకి సీతమ్మ పుట్టలేదు కదా అన్నాడు. ఉలిక్కి పడ్డాడు రావణుడు. అన్న తర్వాత తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. అసలు నాకు అనిపిస్తుందండి, ఆ మారీచుడు రాక్షసుడైతే అయ్యుండొచ్చు. ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు నిజంగా బంగారంతో అక్షరాలుగా వ్రాసుకుని పెట్టుకోవాలి. బంగారంతో రాసుకుంటే ఉపయోగం ఏముంది, ఇక్కడ పెట్టుకోవలసిన మాటలు చెప్పాడు. అసలు తను మాట్లాడడం ప్రారంభం చేస్తూ రావణుడితో ఒక మాట అన్నాడు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అన్నాడు. అద్భుతం ఈ శ్లోకం. ఇది రామాయణ సంస్కృతి. దీనికి వారసులం మనం. దీనికి వ్యతిరేకమైన మాట మన నోటి వెంట రాకూడదు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః. లోకంలో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళి మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, లేదా నేను మాట్లాడుతున్నప్పుడు నేను తప్పు మార్గంలో నడుస్తున్నానని, నేను చెయ్యకూడని పని చేస్తున్నానని, ఆ తప్పు నన్ను కట్టి కుడిపేస్తుందని, నేను ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నానని తెలిసినా కూడా మనకెందుకు వచ్చిన గొడవ వీడితోటి? ఇప్పుడు వద్దురా, తప్పురా, అలాంటి పని చేయకూడదురా అంటే నా మీద కోపం పెట్టుకుంటాడు. కాబట్టి మూర్ఖులు ఉంటారని మీరు అనుకుంటున్నారా? లోకంలో వాళ్ళే ఎక్కువ ఉంటూ ఉంటారు. కాబట్టి చెప్తే మాత్రం వింటాడా? ఎందుకు వింటాడు? వినడు. అసలు ఆ వినే స్వభావం ఉంటే కదా. అందుకని మనకెందుకు వచ్చిన గొడవ? నలుగురితో నారాయణ, లోకంతో పాటుగా మనము పోతే పోయింది, గొడవ వదిలిపోతుంది. చాలా అద్భుతం అండి, మీరు చెప్పింది చాలా మంచి విషయం ఏంటంటే ఒక మాటతో పోయిందంతే అనేవాళ్లే ఎక్కువ మంది ఉంటారా. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః. నాకెందుకని తప్పించుకు తిరిగి అలా అవతలవాడు ప్రవర్తించకూడదని తెలిసినా చెప్పకుండా కేవలంగా అవతలవాణ్ణి మభ్యపెట్టి తాను ప్రశాంతంగా బతికేస్తున్నాను నాకెందుకని చెప్పి తప్పుకు తిరిగి మాట్లాడే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. అది వినడానికి అప్రియంగా ఉండవచ్చు, కానీ పరమ సత్యాన్ని మాత్రం మాట్లాడగలిగిన తెగువ ధైర్యం ఉన్నవాడు ఉండడు. ఒకవేళ ఉన్నా వినేవాడు ఉండడు. అలా చెప్పగలిగిన ధైర్యం ఉన్నవాడు, వినగలిగిన సంస్కారం ఉన్నవాడు, ఇద్దరు కలిస్తే చాలు, అది మహాక్షేత్రం. ఒక్క పరీక్షిత్తు శుకుడు కలుసుకున్నారు, లోకానికి భాగవతం వచ్చింది. ఒక్క అర్జునుడు కృష్ణుడు కలుసుకున్నారు, భగవద్గీత వచ్చింది. రాముడు అగస్త్యుడు కలుసుకున్నారు, ఆదిత్య హృదయం వచ్చింది.
చెప్పగలిగిన ప్రజ్ఞ ఉన్నవాడు, అది వినాలనే తాపత్రయం ఉన్నవాడు ఉంటే, కఠినంగా మాట ఉన్న మాట లోపల ఉన్న అమృతాన్ని పుచ్చుకోగలిగినటువంటి వాడు దొరికితే వాడు ఉద్ధరింపబడతాడు రా. కానీ లోకమునకు ఆ లక్షణము ఉండదు. లోకంలో ఎప్పుడూ ఎలా ఉంటారు అంటే, మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి తప్పని తెలిసినా తప్పని చెప్పకుండా ఒప్పని చెప్పేవాళ్లే లోకంలో ఎక్కువ మంది ఉంటారు. అలా చెప్పడాన్ని ఇష్టపడే వాళ్లే వినేవాళ్ళు ఉంటారు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. ఉండర్రా. కానీ నేను రెండో కోవకి చెందినవాడిని. నీకు హితము, నీకు సంతోషంగా ఉండాలని నేను అసత్యం మాట్లాడినా. నేను ఉన్న మాట ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను, విను. మీరు జాగ్రత్తగా గమనించండి. యక్షుడిగా పుట్టాడు, రాక్షసుడయ్యాడు. రాక్షసుడైన మారీచుడు మాట్లాడుతున్నాడు రావణాసుడితో ధైర్యంగా. వాడి పేరు చెప్తే నదులు మాట్లాడలేదు, పక్షులు మాట్లాడలేదు, జింకలు మాట్లాడలేదు, జంతువులు మాట్లాడలేదు, పర్వతాలు మాట్లాడలేదు. మారీచుడు మాట్లాడుతున్నాడు. అది ధైర్యం అంటే, అది నిజంగా హితం అంటే, అది ఉపకార బుద్ధి అంటే. ఉన్నది ఉన్నట్టు ధైర్యంగా మాట్లాడుతున్నాడు. అందుకు ఈ మాట చెప్పాడు. ఇది జ్ఞాపకం ఉంచుకున్న నాడు మనకి ఒక విషయం గోచరమవుతుంది. మనకి వినడానికి కష్టంగా ఉంది కదా అని అవతలవాడు మాట్లాడింది అసత్యమని తీర్మానం చేయడానికి వీలు లేదు. అది కఠినంగా వినిపించచ్చు, కానీ అందులో ఏ అమృతం ఉందో అని ఆలోచించగలిగి ఉండడం నీ శ్రేయస్సుకి కారణమవుతుంది. అలా వినే తత్వం పోగొట్టుకోవడం ప్రమాదానికి హేతు అవుతుంది. ఇది నా మాట అనుకోకండి, రామాయణంలో మారీచుడి చెప్పిన మాట. అద్భుతమైన ఆర్షవాక్కు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. ఏం చెప్పావు నువ్వు నాతో? దశరథ మహారాజు గారు రాముణ్ణి ఇంటి నుంచి వెడలగొట్టాడని చెప్పావు. దుశ్శీల అని చెప్పావు, తీక్షణ అని చెప్పావు, కర్కశ అని చెప్పావు, మూర్ఖ అని చెప్పావు, లుబ్ధ అని చెప్పావు, అజితేంద్రియ అని చెప్పావు, ధర్మత్యక్త అని చెప్పావు. పచ్చబద్ధాలు. నాకు తెలుసు రాముడెవరో. రాముడెవరో తెలుసా? అసలు రాముడెవరో రామాయణంలో చెప్పినవాడెవరో తెలుసా అండి? మారీచుడు. 24,000 రామాయణ శ్లోకాల్లోంచి రాముడెవరు అని అడిగితే ఇప్పటికీ ఈ శ్లోకమే చెప్తారు ఎవరైనా. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానామఘవానివ. రావణాసురుడికి పౌరుషం వస్తుంది, కోపం వస్తుందని తెలుసు మారీచుడికి. ఉన్న మాట చెప్తున్నాడు. నా మనసు బాధపడిందండి అంటే సత్యం చెప్పకుండా నేను ఉండలేనురా అనడం మారీచుడి గొప్ప. అందుకు మెరుపయ్యాడు రామాయణంలో. కాబట్టి ఆయన అంటున్నాడు రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు రాశీభూతమైనటువంటి ధర్మము. ధర్మాన్నంతటినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోపెట్టి దానికి ప్రాణప్రతిష్ఠ చేస్తే, దానికి కాళ్ళు చేతులు వస్తే అది కదిలి వెళ్ళిపోతే అదే రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్పురుషుడు. ఆయన వంటి సత్పురుషుడు లోకంలో లేడు. మర్యాదానాంచలోకస్య కర్తా కారయితాచ సహా అంటారు హనుమ రాముడి గురించి చెప్తూ. మర్యాదా పురుషోత్తముడు. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. సత్యమైన పరాక్రమం ఉన్నవాడు రాముడు. ఆయన కోపిష్టివాడు, ఆయన నిష్కారణంగా చంపాడని చెప్తామే. మీ చెల్లెలు ఏం చేసిందో చెప్పమే. ఏం జరిగిందో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎందుకు కరదూషణాదుల్ని సంహరించాడో నాకు తెలియదు అనుకుంటున్నావా? రాముడు నాకన్నీ తెలుసు రావణ. నువ్వు నాకు బుకాయించి అబద్ధాలు చెప్పకు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ. రాముడు రాజ్యభ్రష్టుడు అరణ్యంలో తిరుగుతున్నాడు అనుకుంటున్నావా? కాదు. దేవేంద్రుడు దేవతలకందరికీ ప్రభువైనట్టే పట్టాభిషేకం జరగకపోయినా ధర్మ సంస్థాపన చెయ్యగలిగిన వాడు, అధర్మాన్ని అంగీకరించలేనివాడు, మహాపురుషుడైనటువంటి వాడు, ఈ లోకమునందు సాధు సంరక్షకుడైనటువంటి వాడు, తనంత తానుగా లోకములకు ప్రభువైన వాడు రామచంద్రమూర్తి. నువ్వు కాదురా అన్నాడు. రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానివ. రాముడి పట్ల నువ్వు ఆరోపించి చెప్పిన గుణములున్నాయే అవి పచ్చి అబద్ధములు. అసలు విషయం నీకు నేను చెప్పనా? రాముడు అడగకుండా సుగుణాభిరాముడైన తన పెద్ద కుమారుడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానండి దశరథ మహారాజు గారు తనంత తానుగా రాముణ్ణి పిలిచాడు ఒకరోజు.
చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అన్నాడు. ఇది చైత్రమాసం, పుణ్యప్రదమైనటువంటి మాసం. నేను రాముడికి అవరాజ్య పట్టాభిషేకం చేస్తానని ప్రజలను అడిగాడు. ప్రజలందరూ పరమ సంతోషంతో చెప్పారు. వ్యసనేషు మనుష్యాణాం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. రాముడు బిడ్డల పట్ల తండ్రి ఎలా ఉంటాడో అలా ఉంటాడు. బిడ్డలకి ఆపదొస్తే తల్లి ఏడిచినట్లు ఏడుస్తాడు. అంతటి మహానుభావుడు. అటువంటి రాముడు మాకు యువరాజు అయితే మాకు అంతకన్నా కావలసిందేముంది? అటువంటి రాముణ్ణి మాకు యువరాజుని చెయ్యి. ఇప్పటికే ఆలస్యమైంది. గజేన మహతాయాం తం రామం ఛత్రవృతాననం. ఎప్పుడెప్పుడు రాముడు భద్రగజం మీద ఆ గొడుగుకి తెల్ల గొడుగు కింద కూర్చుని యువరాజుగా వస్తాడా అని ఎదురు చూస్తున్నాం. చెయ్యవయ్యా దశరథ మహారాజా పట్టాభిషేకం అన్నారు. అంటే యవరాజ్య పట్టాభిషేకాన్ని సంకల్పం చేశాడు. ఆ రోజు రాత్రి మందర యొక్క బోధ చేత ప్రేరణ చెందినటువంటి కైకమ్మ 2 వరాలడిగి తెల్లవారేటప్పటికి రామచంద్రమూర్తికి జరగవలసిన పట్టాభిషేకం జరగకుండా అడ్డుపడింది. కానీ రాముడు ధర్మాత్ముడు. తండ్రి కైకమ్మకిచ్చినటువంటి మాట సత్యము కావాలి అంటే తను అరణ్యానికి ఎడితేనే తండ్రి మాట నిలబడుతుంది. తను వెళ్ళకపోతే తండ్రి ఇచ్చిన మాట నిలబడదు. తండ్రి సత్యము నుండి భ్రష్టుడవుతాడు. ఆయనకి సత్యధర్మముల మీద ఉన్న నమ్మకం అటువంటిది. సత్యమేవీశ్వరోలోకే సత్యం పద్మాశ్రితా సదా సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరమం పదం అంటాడు రాముడు. అటువంటి రామచంద్రమూర్తి సత్యధర్మములకు కట్టుబడి ఎంతమంది చెప్పినా వినకుండా దశరథుడే ప్రాధేయపడినా తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని రాజ్యపరిత్యాగం చేసి అరణ్యవాసానికి వచ్చాడు. ఆ రాముణ్ణి విడిచిపెట్టి ఉండలేనటువంటి లక్ష్మణస్వామి రాముడితో కలిసి వచ్చాడు. ఇక సీతమ్మ మహాపతివ్రత. ఆవిడిని అపహరిస్తాను అని నువ్వు అంటున్నప్పుడు నా గుండెలు తల్లడిల్లిపోతున్నాయిరా. ఆవిడ్ని అపహరించడం ఏమిట్రా? అసలు నీకు ఈ ఆలోచన చెప్పినవాడెవరు? నీ మంత్రులు నీ పట్ల సరిగా ప్రవర్తించట్లేదని నేను అనుకుంటున్నాను. ప్రభువు తప్పుట ఆలోచన చేసినప్పుడు మంత్రులు దిద్దాలి. హాయిగా ఎక్కడెక్కడి నుంచో ఏవేవో పట్టుకొచ్చి లంకానగరంలో పెట్టావు. ఒంటి నిండా చందనం రాసుకుని భోగాలు అనుభవిస్తూ ప్రజలు తిరుగుతున్నారు. నువ్వు చేసిన తప్పుకి ప్రజలందరూ పడిపోయేటటువంటి రోజు దగ్గరికి వచ్చింది. రావణ ఈ తప్పుడు ఆలోచన వెంటనే మానేసి. ఎందుకో తెలుసా? రాముడంటే ఎవరు అనుకుంటున్నావు? నీకు రాముడెవరో సరిగా తెలియలేదు కాబట్టి రాముడి జోలికి వెళ్ళాలనుకుంటున్నావు. రాముడు అంటే అద్భుతమైనటువంటి పరాక్రమశాలి. తస్యసా నరసింహస్య సింహో రస్కస్య భామిని ప్రాణేభ్యోపి ప్రియతర భార్య నిత్యమనువ్రత. ఏమిటనుకుంటున్నావు రాముడంటే? ఆయన నరసింహుడు. నరులకందరికీ కూడా సింహము వంటివాడు రాముడు. ఎన్ని జంతువులైనా ఉండొచ్చు అరణ్యంలో, ఏది కూసినా రెండోది పారిపోదు. కాకపోతే ఒకదాని అరుపు వినపడితే ఇంకో పిరికి ప్రాణి ఉంటే ఏదో పక్కకి తప్పుకుంటుంది. సింహం ఒక్కటి గర్జించిందా గుహలోంచి బయటికి వచ్చి ఏ ప్రాణి బయటికి రాదు, ఎక్కడదక్కడ కూర్చుంటుంది. సింహగర్జనే. నరులకు తనంత తాను పుట్టుక చేతనే సింహము వంటివాడు రామచంద్రమూర్తి. తస్యసా నరసింహస్య సింహోరస్కస్య భామిని. అటువంటి సింహము వంటి రామచంద్రమూర్తిని ఆశ్రయించి సీతమ్మ ఉంది. ఆ సీతమ్మ యొక్క నాథుడు రాముడు. పైగా రాముడికి సీత ఎవరో తెలుసా? ప్రాణేభ్యోపి ప్రియతరా. తన ప్రాణముల కన్నా సీతమ్మే ఎక్కువ. ఎందుకో తెలుసా? వ్యామోహం వల్ల కాదు, భార్య నిత్యమనువ్రత. ఏం చెప్పాడండి? అనుగమించింది ఆయన్ని. ఆయన మనసు దోచుకుంది, ఆయన మనసు గెలుచుకుంది. సీతారాములంటే సీతారాములే దాంపత్యానికి. అందుకే ఎక్కడైనా పెండ్లి పత్రిక వేశారు అంటే దాని మీద సీతారాముల్నే వేస్తారు. దాంపత్యం అంటే సీతారాములే. సీతారాములు దాంపత్యమునకు సజీవమైనటువంటి ఉదాహరణ. అందుకే ప్రాణేభ్యోపి ప్రియతరా. ప్రాణాలు కన్నా కూడా రామచంద్రమూర్తికి సీతమ్మే ఎక్కువ. భార్య, ఆయన భార్య. ఎందుకో తెలుసా? రాముడు ఏకపత్ని వ్రతుడు. రాముడి కామము సీతమ్మ ఒక్కదాని ఎందే ఉంటుంది. సీతని అపహరిస్తున్నానంటున్నావు, సీతాపహరణం చేస్తే రాముడు వేరొక స్త్రీని స్వీకరించడు, ఏకపత్ని వ్రతుడు.
ఆయన కామము తీరడానికి ధర్మబద్ధమైనటువంటి క్షేత్రం ఉండదు కాబట్టి నీ అంత అపరాధము చేసిన వాడు లోకంలో ఇంకోడు ఉండడు. ప్రాణేభ్యోపి ప్రియతర భార్య నిత్యమనువ్రత, ఆయనని అనుగమిస్తుంది ఆవిడే. ఏం చేసినా ఎప్పుడూ రాముడి కీర్తి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంత గొప్ప తల్లి, మహాపతివ్రత. రాముడి ప్రాణాలు తీసినా ఏమో ఊరుకుంటాడేమో, ప్రాణముల కన్నా అధికమైన సీతమ్మ జోలికెడుతున్నావని తెలిసిన నిన్ను వదలడు రావణ. ఏమనుకుంటున్నావు? రాముడు అంత పరాక్రమవంతుడా అంటావేమో, అప్రమేయం హితత్తేజో. ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క పరాక్రమం ఎలా ఉంటాయి అంటే చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. అప్రమేయం హితత్తేజో, అంత తేజోమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్యని అపహరించడం ఏమైనా తేలికైన పని అనుకుంటున్నావా నువ్వు? ఎలా అపహరిద్దాం అనుకుంటున్నావు? ఒక్కనాటికి సీతాపహరణం నువ్వు చెయ్యగలిగినటువంటి పని కాదు. ఒకవేళ సీతాపహరణం చేయడానికి నన్ను పంపితే నేను చచ్చిపోతాను. ఎవరు? మారీచుడు. ఖాయంగా చచ్చిపోతాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.